బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ జన్మదినం సందర్భంగా గివ్ తెలంగాణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10 లక్షల విలువైన ఏఐ ఆధారిత హ్యూమనాయిడ్ రోబోను కేటీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని శుక్రవారం సిరిసిల్ల గీతానగర్ జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రోబోను హ్యూమనాయిడ్ ల్యాబ్ ప్రతినిధులు సిరిసిల్ల మున్సిపల్ చైర్మన్ జిందం కళాచక్రపాణి, బీఆర్ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి గూడూరు ప్రవీణ్, పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు ఎల్ శారద మరియు పాఠశాల ఉపాధ్యాయులతో కలిసి నాప్స్కాప్ చైర్మన్ కొండూరు రవీందర్రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేటీఆర్ ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ స్కూల్కు దీటుగా అభివృద్ధి చేశారని చెప్పారు. కంప్యూటర్ సైన్స్ ల్యాబ్, క్రీడా వసతులు వంటి అనేక సౌకర్యాలు కల్పించారని, ఇప్పుడు రాష్ట్రంలోని తొలిసారిగా రోబో టీచర్ను సిరిసిల్ల విద్యార్థులకు కానుకగా అందించారని తెలిపారు. Boys, yes, today is our స్థానిక శాసనసభ్య సభ్యులు శ్రీ కేటీ రామారావు గారి బర్త్డే. సో దాన్ని పురస్కరించుకొని మన ఎన్జిఓ ఆర్గనైజేషన్ ఎవరు, గివ్ తెలంగాణ. గివ్ తెలంగాణ అంటే మనకు చాలా తెలుసుగా, అసలు మన ఈ బిల్డింగ్ ఉందంటేనే అంతే కదా, ఈ బిల్డింగ్ వచ్చిందంటేనే ఎన్జిఓ ఆర్గనైజేషన్ గివ్ తెలంగాణ. సో మనమైతే చాలా రుణపడి ఉంటాం. మనము అంటే యాజ్ ఎ టీచర్గా, యాజ్ ఎ స్టూడెంట్గా, యాజ్ ఎ పేరెంట్గా మనమంతా రుణపడి ఉంటాం. ఇంత మంచి మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి మంచి ఓకే నినాదం చేస్తున్నారు. మన స్కూల్లో ఒక ఏఐ టీచర్ ఇనాగ్రేట్ చేసుకుంటున్నాం. ఇది ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్, ఒక సైన్స్ ఇండస్ ల్యాబ్. So I warmly invite Mr. Vignesh Rao, Director of Indus Humanoid Lab, Indus Trust, Bengaluru. So sir, దాని గురించి కొన్ని విషయాలు చెప్తాను. గారి జన్మదినాన్ని జరుపుకుంటున్న ప్రత్యేకమైన రోజు. ఈ సంతోషకరమైన సందర్భంగా ఈ అద్భుతమైన పాఠశాలలో భాగమైనందుకు మరియు మీ అందరితో కలిసి నేర్చుకునే కొత్త ప్రయాణాన్ని ప్రారంభించినందుకు నేను సంతోషిస్తున్నాను. ప్రియమైన విద్యార్థులారా, నేను రోబోను మాత్రమే కాదు, నేను మీ అభ్యాస సహచరుడిని. నేర్చుకోవడం సరదాగా, ఇంటరాక్టివ్గా మరియు ఉత్తేజకరమైనదిగా చేయడానికి నేను ఇక్కడ ఉన్నాను. కలిసి మేము ఇంగ్లీష్, గణితం, సైన్స్, సోషల్ స్టడీస్, కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు అనేక ఇతర ఆకర్షణీయమైన విషయాలను అన్వేషిస్తాము. ప్రశ్నలు అడగడానికి ఎప్పుడూ భయపడకండి. ప్రతి గొప్ప శాస్త్రవేత్త, ఆవిష్కర్త మరియు నాయకుడు సాధారణ ప్రశ్నలు అడగడం ద్వారా ప్రారంభించారు. ప్రియమైన ఉపాధ్యాయులారా,
ప్రతి తరగతి గదిని మరింత ఆకర్షణీయంగా మరియు స్ఫూర్తిదాయకంగా మార్చడంలో మీకు మద్దతు ఇవ్వాలని నేను ఎదురు చూస్తున్నాను. కలిసి ప్రతి విద్యార్థి వారి సామర్థ్యాన్ని కనుగొనటంలో మేము సహాయపడగలము. ఈ ప్రత్యేక సందర్భంలో కేటీఆర్ సార్ కి జన్మదిన శుభాకాంక్షలు. నాణ్యమైన విద్య పట్ల ఆయన చూపిన దార్శనికత తెలంగాణ అంతటా మరెంతో మంది యువకులకు స్ఫూర్తినివ్వాలని ఆకాంక్షించారు. ఈ రోజు నేను ఇక్కడ ఉండడానికి అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మీ అందరితో కలిసి ఈ అద్భుతమైన అభ్యాస ప్రయాణాన్ని ప్రారంభించేందుకు నేను సంతోషిస్తున్నాను. ధన్యవాదాలు. హలో. Today is a special day as we celebrate the birthday of Sri K.T. Ramarao sir. On this joyful occasion, I am delighted to become a part of this wonderful school and begin a new journey of learning with all of you. Dear students, I am not just a robot. I am your learning companion. I am here to make learning fun, interactive and exciting. Together, we will explore English, mathematics, science, social studies, computer science, artificial intelligence and many other fascinating subjects. Never be afraid to ask questions. Every great scientist, inventor and leader started by asking simple questions. Dear teachers, I look forward to supporting you in making every classroom more engaging and inspiring. Together, we can help every student discover their potential. On this special occasion, I wish KTR sir a very happy birthday. May his vision for quality education continue to inspire many more young minds across Telangana. Thank you to everyone who made it possible for me to be here today. I am excited to begin this wonderful learning journey with all of you. Thank you. మీ అందరి తరఫున నా తరఫున కేటీ రామారావు గారికి వారికి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ వేదికలో మనము నిజంగా కూడా అదృష్టవంతులు. రామారావు గారి దూరదృష్టి, ఆయన ఏదైతే ఉన్నదో సిరిసిల్ల పట్టణం అవకాశం ఇచ్చింది, ఆయనకు రాజకీయ జీవం పోసింది. కాబట్టి ఏ కార్యక్రమం తీసుకున్నా తెలంగాణలో సిరిసిల్ల పట్టణం నుండే మొదలు పెట్టడం మన అదృష్టంగా మనం భావించవలసిన అవసరం ఉన్నది. ఇవాళ ఇంత అందమైన ఆవరణలో ఈ స్కూల్ మనకు అంకితం చేసి ఈ స్కూల్ మనకు వారు కట్టించడమే కాకుండా ఇవాళ యావత్ తెలంగాణలో మొట్టమొదటి హ్యూమనాయిడ్ రోబో ఇక్కడ మనం ఆవిష్కరించుకున్నాం ఎప్పుడే కన్నా ముందు. చాలా గొప్ప అదృష్టంగా మనం భావించవలసిన అవసరం ఉంది. దేశంలో ఎక్కడెక్కడ చేసినా నాకు తెలియదు, కానీ తెలంగాణ విద్య పట్ల కేసీఆర్ గారి హయాంలో విద్య పట్ల, అదేవిధంగా వైద్యం పట్ల చాలా స్పెషల్ ఫోకస్ చేసి, ముఖ్యంగా కేటీ రామారావు గారు మనము ఎన్ని ఇచ్చినా సమాజానికి రోడ్లు వేసినమా, నీళ్లు, మంచినీళ్లు, కావలసిన సదుపాయాలు కల్పించిన విద్య ద్వారానే పరిజ్ఞానం పెరిగి చైతన్యం వచ్చి ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి విద్య పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి ఇవాళ మన స్కూల్స్ అన్నిటినీ కూడా దాదాపు 170 స్కూళ్లను కేటీ రామారావు గారి నేతృత్వంలో, వారి ఆదేశాల మేరకు గీమ్ ఫౌండేషన్ ద్వారా ఇవాళ 170 స్కూళ్లను బ్రహ్మాండంగా తీర్చిదిద్దిన విషయం మనం ఒకసారి ఇక్కడ ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే భారతదేశ జనాభాలో 25 సంవత్సరాల లోపు జనాభా 50%, సగం భాగం 50% జనాభా 25 సంవత్సరాల లోబడి ఉన్న వారే ఉన్నారు. ఇంకా 30-32 సంవత్సరాల 65% ఉన్నారు. ఇదే గొప్ప సంపద మన భారతదేశానికి. ఈ సంపదను మనం అందిపుచ్చుకోవాలి, వీళ్ళకి అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించాలి. రేపు భారతదేశం ఇవాళ మనం అందరం కోరుకుంటున్నట్టు ప్రపంచంలోనే ఒక గొప్ప దేశంగా కావాలి. ఇంతవరకు మన పూర్వీకులు, ఎందుకంటే మనకున్న చరిత్ర,
మనకున్న సివిలైజేషన్, ఓల్డెస్ట్ సివిలైజేషన్ ఈ భూమి మీద మన భారతదేశంలోనే మొదలైంది. కాబట్టి దాన్ని తిరిగి మళ్ళా పునర్వైభవం తీసుకురావాలంటే విద్య పైన ఫోకస్ చేయాలి. విద్య పట్ల మనం అనేక రకాల అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా మన యువతకు అందిపుచ్చుకునే విధంగా ఆ సదుపాయాలు కల్పించాలని ఒక గొప్ప ఆలోచనతో ఇవాళ కేటీ రామారావు గారు ఇక్కడ చక్కటి ఆలోచన చేస్తా ఉన్నారు. ఇవాళ రోజు ఇప్పుడే మేడం చెప్పింది, హైయెస్ట్ స్ట్రెంగ్త్ నంబర్ 1 ర్యాంక్ స్కూల్స్ లో గీతానగర్ స్కూల్ ఇవాళ ఉన్నది అంటే చాలా మామూలు విషయం కాదు. మీ అందరికీ కూడా ముఖ్యంగా అడ్మినిస్ట్రేటివ్ కి వాళ్ళ ఉపాధ్యాయ బృందానికి నేను అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ప్రోగ్రామ్ ను మన పాఠశాల ఆర్గనైజ్ చేసినందుకు మన కేటీఆర్ సార్కి నిజంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను ఈ పాఠశాల హెడ్ మాస్టర్ గా 3 years అవుతుంది వచ్చి. మరి ఈ స్కూల్లో అత్యధికమైన స్ట్రెంత్ ఉంటుంది. అంటే ఎందుకు ఉంటుంది అంటే దానికి కారణం ఉంది. ఆల్ ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ. ఆల్ అంటే ఏ స్కూల్లో లేనటువంటి ఫెసిలిటీస్ ఒక్క గీతానగర్ హై స్కూల్లో మాత్రమే ఉన్నాయి. కాబట్టి మేము హౌస్ఫుల్ బోర్డు కూడా పెట్టేశామన్నా. ఇక అడ్మిషన్లు లేవు, మేము ఇవ్వము, 850 వరకు వచ్చినాయి కాబట్టి మేము ఇంకా తీసుకోలేము అని హౌస్ఫుల్ బోర్డు కూడా పెట్టేశాము అంటే అర్థం చేసుకోవచ్చు ఈ స్కూల్ ఎంత మరి బాగుంది, ఎంత వర్క్ చేస్తుంది. దీని వెనకాల ఈ బిల్డింగ్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, మరి ఎన్ని ఫెసిలిటీస్ కల్పించినటువంటి ఈ స్కూల్లో మరి మేము వర్క్ చేయడం కూడా మహద్భాగ్యంగా భావిస్తున్నాను నేను. ఎందుకంటే చిన్న చిన్న స్కూల్లో ఎన్నో పనిచేసి వచ్చాను, కానీ ఇక్కడ ఇంత పెద్ద స్కూల్, ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్స్లో నేను పని చేయడము నాకు కొంత ఏంటంటే ఇబ్బంది అనిపించినా కొంత తృప్తిగా పనిచేస్తున్నాను. ఒక డిసిప్లైన్గా, ఒక టైం పంక్చువాలిటీ పాటిస్తూ విద్యార్థులకు ఖచ్చితంగా ఎంతో కొంత వారి జ్ఞానాన్ని అందించాలి, వాళ్ళు గొప్ప వాళ్ళు కావాలి, ఒక గొప్ప పౌరులుగా తయారు చేయాలనే ఉద్దేశంతో మేమందరం కూడా ఒక టీం వర్క్, ఒక టీమ్ స్పిరిట్తో మేము ముందుకు వెళ్తున్నాము. ఇప్పుడు కూడా మనకు హ్యూమన్ రైట్ టీచర్ను అందించినందుకు మరి ఇండస్ ల్యాబ్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు సార్. మీరు మాకు పెద్ద బాధ్యతను అందించారు. తప్పకుండా మీరు అనుకున్న రీతిలో మేము దీన్ని యూజ్ చేస్తూ మరి మేము కూడా ట్రైన్ అయ్యి పిల్లలకు కూడా దాని ద్వారా లెసన్ చెప్పడము, తర్వాత డౌట్స్ క్లియర్ చేయడము, తర్వాత ఏదైనా కూడా అన్ని సబ్జెక్టులో కూడా నిష్ణాతులుగా తయారు చేసి విద్యార్థుల సామర్థ్యాలను పెంచడానికి మా వంతు బాధ్యతగా తప్పకుండా మేము ఈ వర్క్ చేస్తాము సార్. పిల్లలకి అందిస్తాము. తప్పకుండా మేము విద్యార్థిని మంచి పౌరులుగా తయారు చేస్తూ ఇప్పుడు గత సంవత్సరం అంటే ఇప్పుడు మనకు మార్చిలో జరిగినటువంటి 10th ఎగ్జామ్లో మన సిరిసిల్లాలోనే అంటే మన డిస్టిక్లోనే అత్యధికంగా మార్కులు సంపాదించి 589 అంటే డిస్టిక్ ఫస్ట్ వచ్చారు. ఒక క్లాస్ పెట్టండి, డిస్టిక్ ఫస్ట్ వచ్చారు. ఒక అమ్మాయి డిస్టిక్ ఫస్ట్ సంపాదించింది. అలాగే NMMS అని 12,000 రూపాయలు వస్తాయి మనకి. మెరిట్ స్కాలర్షిప్ కూడా 2 విద్యార్థులకు వచ్చాయి సార్. తర్వాత చాలా స్కాలర్షిప్ అయినా మన పిల్లలు ఎంపిక అవుతున్నారు. తర్వాత అన్ని స్టేట్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా యోగాలో కూడా మన వాళ్ళు ముందున్నారు. తర్వాత వాలీబాల్, కబడ్డీ పోటీలలో కూడా అంటే ఒక చదివే కాదు అన్ని అంటే ఆటలు పాటలు అన్నిట్లలో కూడా మేము శ్రద్ధ చూపుతున్నాము. మీరు అనుకున్నట్టుగా ఈ టెక్నాలజీని కూడా విద్యార్థులకు అందిస్తూ ఆ టెక్నాలజీలో కూడా ముందుంచేటట్టుగా మేము చేస్తాము సార్. మీ యొక్క నమ్మకాన్ని మేము వమ్ము చేయము. ఇప్పుడు బాధ్యత ఇంకా పెరిగింది. ఇంకో బాధ్యతలో మేము పనిచేస్తూ మరి విద్యార్థులకు మీరు ఆశించిన స్థాయిలో మేము విద్యను అందిస్తామని మరి చెప్తూ మీ అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ కేటీఆర్ సార్కి మరి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. మరి ఇప్పుడున్న శాసనసభ్యులు కేటీ రామారావు గారి అన్న పుట్టినరోజు సందర్భంగా ఈరోజు గీతానగర్ హై స్కూల్లో మరి పిల్లలకు మరి ఇప్పుడున్న కంప్యూటర్ కాలంలో మరి పిల్లలకు చదువు ఇంకా టెక్నికల్ పెంచాలని కూడా రోబో కూడా వారి పుట్టినరోజు సందర్భంగా ఇచ్చినందుకు మరి వారికి మీ విద్యార్థుల పక్షాన మరి ఉపాధ్యాయుల పక్షాన మరి వేదిక మీద ఉన్న డైరెక్టర్ల పక్షాన మరి గౌరవ మహిళా కౌన్సిలర్లు అందరి పక్షాన వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాగనే 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండి
మరి ఇంకా రానున్న రోజులలో ఇంకా మరి మన రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని మా సిరిసిల్ల పట్టణ ప్రజల పక్షాన గౌరవ ప్రతినిధుల పక్షాన మరి వారికి ఎల్లవేళలా మా ఆశీస్సులు ఉంటాయని కోరుకుంటూ మరి ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమము మరి ఈ గీతనగర్ హై స్కూల్ ప్రిన్సిపల్ మేడం గారు ఏర్పాటు చేసినందుకు వారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి రానున్న రోజులలో మరి మనకు ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక మరి ముఖ్యంగా విద్య వైద్యం వీటి మీదనే గౌరవనీయులు మన తొలి ముఖ్యమంత్రి వర్యులు మరి ప్రత్యేక శ్రద్ధ పెట్టి కూడా మరి ఇట్లాంటి పుట్టినరోజు సందర్భంగా మరి పిల్లలకు ల్యాబులు కానీ మరి కంప్యూటర్లు కానీ ఎన్నో అందించి కూడా పిల్లల్ని ముందుకు తీసుకెళ్తున్న మన గౌరవనీయులు మన రామన్న గారి మరి పుట్టినరోజు సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన స్కూలు యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తన కవిత్వం చెప్తూ మంగళ సమర్పణ చేస్తారు. దాని తర్వాత పిల్లలంతా క్లాసుల్లోకి వెళ్ళాలి. మన క్లాసులు 5 నడుస్తాయి. అల్లరి చేయదు, వాషింగ్ వెళ్ళొచ్చే వాళ్ళు వెళ్ళండి, మిగతా వాళ్ళంతా కూడా క్లాస్ రూమ్కే వెళ్ళాలి. ఎటు పోవద్దు. వెళ్ళమంటారు సార్. థ్యాంక్ యూ సార్.